వృశ్చిక రాశి వారికి ఆదాయం 11 అండి. వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఆదాయం ఎందుకు ఇంత వచ్చింది 11 అంటే, ఈళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా అంటాడు. అచ్చా! అచ్చా! ఓకే. కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా అంటాడు. ఓకే. ఎందుకు కలిగే అవకాశాలంటే, వృశ్చిక రాశికి దాదాపుగా భాగ్యానికి మిథునం నుంచి గురువు వస్తున్నాడు కర్కాటకంలోకి. అంటే భాగ్యస్థానానికి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. వృశ్చిక ఓకే. రాశికి 12 ఓకే. సంవత్సరాలు పడితే గాని, వెయిట్ చేస్తే గాని ఆయనకి ఆ! భాగ్యం రాదు. భాగ్యం అనగా ఏంటి? భాగ్యం అంటే సకల ఐశ్వర్యాలు కలగటమే భాగ్యం, యోగం. అష్టైశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు. యోగం కలుగుతుంది. ఓకే. పైగా అలాగే కాకుండా భాగ్యం కలగటమే కాకుండా డైరెక్ట్‌గా మళ్ళా లగ్నాన్ని చూస్తున్నాడు. ఓకే. ఆయన వృశ్చిక లగ్నాన్ని చూస్తుంటాడు. పంచమ దృష్టితో విశేషంగా లగ్నాన్ని చూస్తాడు. ఈ లగ్నాన్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, దోషాలు ఏవైతే ఉన్నాయో, కోటి దోషాలు కూడా హరించేదానికి గొప్ప అవకాశం ఈ గురుగ్రహానికి కలిగింది. కాబట్టి ఈళ్ళకి ప్రెజెంట్ నడుస్తున్న దశ కొంచెం, ఎందుకంటే గురువు చూస్తే అష్టమంలో ఉంటాడు. 8వ ఇంట్లో ఉంటాడు. 8వ ఇంట్లో గురువు అంతగా యోగకారకంగా ఉండడు. అనేక రకాల ఇబ్బందులు, మానసిక స్ట్రెస్‌లు అన్నీ నడుస్తూ ఉంటాయి. కుటుంబంలో కూడా వాళ్ళకి అంత అనుకూలమైన స్థితిగతులు ఉండవు. అష్టమ దృష్టితో చూస్తుంటాడు కాబట్టి గురువు. ఇప్పుడు విశేషంగా జూన్ 2 నుంచి ఈళ్ళ జాతకం చాలా గొప్పగా ఉంటుంది. ఓహ్! గోచార రీత్యా చాలా మంచి ఫలితాలు ఉన్నవి వృశ్చిక రాశి వాళ్ళకి.